బుల్చెల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంగళగిరి ప్రాంతంలో జనసేన పార్టీ తరపున పనిచేసే సిబ్బంది నివసించే ఓ అపార్ట్మెంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ ఘటనలో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నేతల గదుల్లోకి వెళ్లి ఎలాంటి కారణం చెప్పకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉందని ఆందోళన చేశారు. ఎలాంటి సమాచారం ఆధారంగా సోదాలు చేశారో తమకు తెలియదన్నారు. మంగళగిరి ప్రాంతంలో జనసేన పార్టీ తరపున పనిచేసే సిబ్బంది నివసించే ఓ అపార్ట్మెంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ ఘటనలో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేతల గదుల్లోకి వెళ్లి ఎలాంటి కారణం చెప్పకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉందని ఆందోళన చేశారు. ఎలాంటి సమాచారం ఆధారంగా సోదాలు చేశారో తమకు తెలియదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ సోదాలకు సంబంధించి ప్రధాన కారణాలు ఏంటో తెలిసాయా? ప్రతిభ, గత రాత్రి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది నివాసాల్లో ఎవరైతే ఉంటున్నారో వారి యొక్క అపార్ట్మెంట్ లో అర్ధరాత్రి అక్రమంగా పోలీసులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ అక్రమంగా నిర్వహించినటువంటి సోదాలను జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు తప్పుపడటం జరిగింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ఎటువంటి కారణాలు చూపకుండా కూడా ఆ సిబ్బంది ఎవరైతే ఉంటున్నారో ఆ సిబ్బంది ఉన్నటువంటి గదులన్నీ తనిఖీలు చేయటము, అక్కడ వాటిని భయభ్రాంతులకు చేయటము, ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఆ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే పోలీసులు రాక్షస రాజ్యం లాగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది, పార్టీ కార్యాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ లోనే పూర్తిగా ఉండి అక్కడ తనిఖీలు చేసి కొన్ని పేపర్స్ అట్లాంటివన్నీ కూడా స్వాధీనం చేసుకుని చెబుతున్నారు. కానీ దీనికి సంబంధించి ఏ కారణంతో చేశారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ తో చేశారు అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు తప్పనిసరిగా దీని మీద ఆ డీజీపీకి ఫిర్యాదు చేస్తామంటూ కూడా జనసేన పార్టీ నాయకులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కేవలం నాయకులని, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయడానికి చేస్తున్నారు. ఇవి కరెక్ట్ కాదు, రాజ్యాంగంలో ఇవి కరెక్ట్ కాదంటూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అంతా కూడా ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్, మరి ఏ సమాచారంతో ఈ ఆకస్మిక తనిఖీలు జరిపారు అనేది పోలీసులు ఏమైనా చెప్తున్నారా? అంటే శాంతి భద్రతలు కారణంతో మేము చేశామనేది ఒక రీజన్ చెబుతున్నా గానీ అక్కడ శాంతి భద్రతలకు వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేకుండా ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి మోర్ ఇన్ఫర్మేషన్, ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఎవరున్నారు ఏంటి అనేది తెలుసుకోవాలి, లేదా నగదు ఏమన్నా స్వాధీనం చేసుకోవాలా అనేది ఇట్లాంటి విషయాలపైన కూడా క్లారిటీగా వాళ్ళు సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ప్రధానంగా చూసినట్లయితే కనుక మనోభావాలు దెబ్బతినే విధంగా ఇబ్బందులు గురి చేయాలని, భయకంపితులు చేయాలనే ఒక్క ఉద్దేశంతో పోలీసులు ఇలా చేశారంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనుక ఉంది. రైట్ శ్రీనివాస్. అదేనండి, ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయభ్రాంతులు చేసి ఈ రోజున మీకు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్, ఫోటోగ్రాఫర్సు, సెక్యూరిటీ చక్కగా ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటుంటే, అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి, మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు. అంటే ఏమనుకుంటున్నారు, అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసుల్ని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది? మేమైతే చెప్తా ఉన్నాం, దేనికి దడవాల్సిన అవసరం లేదు. మేము నిజాయితీగా, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరును చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు. ఇది మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మంగళగిరి నుంచి. ఇది అంటే సందేశం ఏంటంటే, రాష్ట్ర నాయకులు అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని, అంటే మీరు సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు. మరి మీరు ఏమి సందేశం, వాళ్ళని సెక్యూరిటీ గార్డులను వాళ్ళని మెడపట్టుకొని ఆడవాళ్ళని చూడుకోకుండా
మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తూ ఉన్నారు ఇక్కడ.